Hello, this is Dr. Srinivas, neurophysician. కొంతమంది హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి చెస్ట్ పెయినే తెలియదు. సడన్గా హార్ట్ అటాక్ అంటారు, చెస్ట్ పెయిన్ ఉండదు, సడన్గా కొలాప్స్ అయ్యి చనిపోతూ కూడా ఉంటారు. ఎందుకు కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి చెస్ట్ పెయిన్, ఆ పెయిన్ ఎందుకు తెలియదు? దీనికి ఒక ముఖ్య కారణం డయాబెటీస్. జనరల్గా హార్ట్ అటాక్ వస్తే పెయిన్ వస్తుంది. ఎందుకంటే హార్ట్ అటాక్ అంటే హార్ట్కి వెళ్ళే రక్తనాళాలు మూసుకుపోయి ఆ హార్ట్ మసిల్ సరిగా పనిచేయకపోవడాన్ని హార్ట్ అటాక్ అంటారు. సో జనరల్గా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి యాంటీరియర్ వాల్ కానీ, లాటరల్ వాల్ కానీ, ఇన్ఫీరియర్ వాల్ కానీ సరిగా పనిచేయకుండా అది సరిగా కాంట్రాక్ట్ అవ్వదు. సో ఒకటి బాగా కాంట్రాక్ట్ అవుతుంది, ఒకటి బాగా కాంట్రాక్ట్ అవ్వదు. కాబట్టి ఈ ఏసిమెట్రీ ఆఫ్ కాంట్రాక్షన్ వల్ల వాళ్ళకి సివియర్ పెయిన్ వస్తుంది. కానీ డయాబెటీస్ పేషెంట్స్కి ఏమవుతుందంటే అది గ్లోబల్ హైపోకైనీసియా. అన్ని వాల్స్ కూడా ఇంచుమించు ఎఫెక్ట్ అయిపోయి ఏది సరిగ్గా పనిచేయదు, ఏది సరిగ్గా కాంటాక్ట్ చేయదు. సో సిమెట్రీ ఆఫ్ హైపోకైనీసియా, ఏది సరిగ్గా కాంటాక్ట్ అవ్వదు. దీనివల్ల వాళ్ళు పెయిన్ అనే ఒక సిమ్టమ్ని ఎక్స్పీరియన్స్ చేయరు, వాళ్ళకి పెయిన్ రాదు. సో పెయిన్ రాలేకపోతే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినట్టు తెలియదు, వాళ్ళు అలా కుప్పకూడి పడిపోతూ ఉంటారు. సో హార్ట్ అటాక్ వస్తుందంటే జనరల్గా పెయిన్ ఉంటుంది, కానీ డయాబెటీస్ పేషెంట్స్కి హార్ట్ అటాక్ వచ్చినా కూడా పెయిన్ అనేది ఉండకపోవచ్చు. దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరోఫిజిషియన్. థ్యాంక్ యూ.